హాయ్ ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ భక్తులు వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో తెలుసా? భక్తులు అని ఎందుకన్నానంటే వాళ్ళు దేవుని కంటే ఎక్కువ. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత బాధ అయినా భరిస్తారు, ఎంత కష్టమైనా చేస్తారు. కాబట్టి వాళ్ళే భక్తులు, వాళ్ళ బతుకులు. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళకి నాకు తెలిసిన ఒక గురువు చెప్పిన ఒక విన్నపం ఏంటంటే, ఎంతటి కష్టమైనా ఎదుర్కొనే శక్తి వీళ్ళకు ఉంటుంది. ఓకేనా? ఎంతటి కష్టమైనా ఎదుర్కొంటారు, ఎంత బాధ అయినా వాళ్ళు అనుభవిస్తారు. ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే, చాలా బీద కుటుంబం నుండే వచ్చిందే ఇది. వాళ్ళకి ఆ ధైర్యం, ఆ పట్టుదల బీద కుటుంబం వచ్చినది. ఇది రాబట్టి వాళ్ళకి ఎంత ప్లస్ అంటే చాలా ప్లస్సే అది వాళ్ళకు. ఒక విధంగా చూస్తే రోడ్డు మీద మంచి చెడు ఎదుర్కోవాలంటే ఇలాంటి చాలా పట్టుదల ఉండాలి. కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఉండవలసిందే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఒక చిన్న పొడుపు కథ. మామూలుగా ఊర్లలో అక్కడక్కడ, మా తెలంగాణ భాషలో అయితే సర్కస్ అంటాము. మరి ఎక్కడ నుండి ఏ భాషలో ఏం మాట్లాడతారో తెలియదు, కానీ మా మెదక్ డిస్టిక్ తెలంగాణలో సర్కస్ అంటాం. ఆ సర్కస్లో కుక్కలు కానీ పులులు కానీ ఆట ఆడిపిస్తారు. చూసారా? సర్కస్ ఆడిపిస్తారు. అవిటిని అనుకోకుండా ఒక అడవిలో ఇడిసబెడితే అవి వేటాడి ఆహారం తెచ్చుకొని తినగలుగుతాయా? లేదు. ఎందుకని చెప్పన్నా, అవిటి చిన్నప్పటి నుండి వీళ్ళు ఎవరైతే సర్కస్ ఆడిపిస్తారో వాళ్ళే ఆహారం పెట్టేవారు. కాబట్టి వాళ్ళకు వేట ఆడడం అంటేనే తెలియదు. కాబట్టి వీటికి వేటాడడం రాదు. అవి తినలేవు. ఉపవాసం అన్నా ఉంటే చనిపోతాయి, లేకుంటే వేరే వేటాడి వీటిని తింటాయి. అడవిలో జంతువులు ఉంటాయి కదా, రేస్ కుక్కలు అన్నటువంటివి ఉంటాయి కదా, ఇవి ఏమనలేకుండా ఉన్నాయి అనుకో, ఆ రేస్ కుక్కలు అటువంటి ఏదో ఒకటి మీద పడేసి వీళ్ళని తినేస్తాయి, వీటిని తినేస్తాయి. ఎందుకంటే వీటికి వేటాడడం తెలియదు కాబట్టి, మౌనంగా ఉంటాయి కాబట్టి అవే వీటిని తినే. ఎంత చిన్న జంతువు అయినా అది వేటాడడం వచ్చిందంటే ఖచ్చితంగా తినేస్తుంది. అలా ఉంటుంది. కాబట్టి మన సమాజంలో అలాగే ఉంటుంది కంపల్సరీ. ఒక డబ్బు మన పిల్లలకు పొదుపు చేసి మంచి స్థాయిలో ఉంచుదామని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. ఎప్పుడు కానీ మనము బ్రతికి ఉన్నన్ని రోజులు వాళ్ళం బ్రతకడం నేర్పడం మనం ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా బ్రతకాలి అని వాళ్ళకి నేర్పడమే తల్లిదండ్రులు, గురువులకు ఇంపార్టెంట్ అండి. ఇది చాలా అవసరమైన కంటెంట్. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్కు లైక్ కొట్టండి, ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్?